ఫస్ట్ వాస్తవంగా నేను అసలు ఆ సినిమాలో క్యారెక్టర్ అనగానే అంచు పంచెలు, ఖద్దరు చొక్కాలు, పై పంచెలు కొనుక్కొని రూ. 8,000 పెట్టి రామరాజు కాటన్ షర్ట్స్ కొనుక్కొని వెళ్ళాను. ఆ కాస్ట్యూమ్స్ వేసుకున్నాను. చందు అని అసోసియేట్ ఉన్నారు. ఆయన ఇట్లా పిలిచారు. పిలిచి కాస్ట్యూమర్ దగ్గర తీసుకెళ్ళి ఏమండి ఈయన డ్రెస్ మార్చండి, కొంచెం డల్ డ్రెస్ కావాలన్నారు. అంటే మీదేంది నేను ఇంత బాగా కొనుక్కొని వస్తే డల్ డ్రెస్ వేస్తున్నారు అని నేను కొంచెం డల్ ఫీల్ అయ్యాను. సరే ఓకే. వాళ్ళు లేదన్నారు కాస్ట్యూమర్లు. మా దగ్గర లేవు కదండి మేము మీకు చెప్పలేదు అన్నారు. అప్పుడు నేను ఇక్కడే కాదండి ఏ షూటింగ్కి వెళ్ళినా ఒక క్యారెక్టర్ నాకు చెప్తే ఆ క్యారెక్టరు రిచ్గా ఉంటే ఎలా ఉండాలి, మిడిల్ ఎలా ఉంటాడు, పూర్ పర్సన్స్ ఎలా ఉంటాడని నేను చెప్పుల దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి ఆ ప్రతి కాస్ట్యూమ్ కూడా 3 వేరియేషన్లు తీసుకెళ్ళడం అలవాటు. ఓకే. అలా ఒక పెద్ద బ్రీఫ్ కేస్కి ఒక 10-15 5 వేరియేషన్స్తో మొత్తం పట్టుకెళ్ళాను. నేనన్నా సార్ నా దగ్గర ఉండి చూస్తారన్నాను. చూశారు. చూడగా సార్ ఇది బాగుంది ఏంటి అన్నాడు. అలా నేను నా లుంగి నా చొక్కా పాత వేసుకున్నాను అనమాట. ఓకే. అప్పుడు దాకా నేను ఇబ్బంది పడుతున్నాను మెంటల్గా. ఏది నేను వచ్చాను అందరూ రిచ్గా బ్రహ్మాండ డ్రెస్ వేశారు, వైట్లు కద్దరు గిద్దరు, నాకు ఇది అని చెప్పేసి బాగా నేను కొంచెం నర్వస్ అయ్యాను. అయ్యో నాకు బ్యాడ్ లక్ ఏంటి ఎన్నాడు నానే ఫీల్ అయ్యాను. కానీ మేకప్ మ్యాన్ దగ్గర తీసుకెళ్ళి ఏమంటే ఈయన నాయుడు గారికి మీరు తలకు కట్టు కట్టండి అన్నారు. సార్ తలకు కట్టు కట్టండి అని చందు గారు ఎప్పుడు చెప్పారో నాకు లోపల అర్థమైపోయింది. అంటే నేను నాటకాలు రాశాను, నాటకాలు రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా నంబర్ ఆఫ్ ఒక 450 నాటకాలు చేశాను. సో నాకు అది అంటే నా క్రియేటివిటీ అర్థమైంది. ఓహో అంటే ఇక్కడేదో నా క్యారెక్టర్ బేస్ మంచి క్యారెక్టర్ అవుతుంది అంటే వీళ్ళందరిలో నాకేదో ప్రయారిటీ ఉందని నాకు అర్థమైపోయింది సార్. ఓకే. ఓకే. తలకు కట్టు కట్టారు, వెళ్ళాము. వెంటనే డైరెక్టర్ వచ్చారు, అందరిని పిలిచారు. అసలు ఆయన పిలవటమే భలే హ్యాపీ అండి. అవును. ఏదో అంటే రెడీ ఉండదు. సార్ రండి 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 దగ్గర రండి ఇంకొంచెం అని పిలిచి ఆయన కాన్సెప్ట్ చెప్పారు సీన్లో. అంటే ఈ సీన్కి ముందు ఏం జరుగుతుంది, వెంకటేష్ గారు ఐశ్వర్యరాజేష్ గారు డ్యాన్స్ చేస్తుంటే ఆ పైనుంచి పెంకుబడి మీరు కట్టుకున్న మీ తల పగులుతుందండి, ఇంకొక అతని మీద బస్తా పడుతుంది ఇదండి. ఇప్పుడు దాని పంచాయతీకి వచ్చారు మీరు. ఓకే. పైగా పెంకు కట్టుకుని వచ్చారు పంచాయతీ. పెంకు కట్టుకుని వచ్చారు. పెంకు 2 పెంకులు ఇచ్చారు నాకు. అంటే ఒక పెంకు ఇరిగిపోతుంది కదా, అవునవును, ఇరిగిపోయిన 2 ముక్కలు పట్టుకుని వస్తారు. సో ఇప్పుడు పంచాయతీకి వచ్చారు. ఇక్కడ అందరూ కూడా మీరు వెంకటేష్ గారిని చంపేస్తాం నాకు కోపం ఉండాలి. దానికి ముందు డైలాగ్ పాట తర్వాత ఇస్తాను. ఇప్పుడు ముందు వాళ్ళు పాడిన పాట ఉంది, ఆ పాటే మీరు డ్యాన్స్ చేయాలి. ఆయన ఒక మాట అన్నారండి, కుమ్మేయాలి మీరు డ్యాన్స్ అన్నారు. ఆయన వాడిన పదం మీరు డ్యాన్స్ కుమ్మేయాలండి, అలా చేయాలి అని. ఆయన గోదావరి గట్టు మీద రామశిలకవే జింకనక్క అన్నక్క అంటూ ఆయన పాడి మూమెంట్ కంపోజ్ చేసి చూపించారు. ఓకే. ఓకే. అప్పుడు నేను ఏం సార్ అనిల్ రాపూడ్ గారే చూపించారు. ఆయన చూపించారు. అబ్బా, ఆ డాన్స్ మూమెంట్ ఆయన చూపించారు. నేను నిలబడి చూసుకుంటున్నాను. అంటే నాకు కొంచెం డ్యాన్స్ టచ్ ఉందండి. నేను 1 2 3 4 కౌంటింగ్ చూసుకుంటున్నాను, అందరూ ఎగురుతూ ఉన్నారు. ఆయన ఏమండే మీరు తలకట్టుకుంటే మీదే మీరు దెబ్బతలు మీకే, మీరు డ్యాన్స్ బాగా ఆడాలి. ఆడతాను సార్ అట్లా చెప్పడం కదా, నేను ప్రాక్టీస్ చేయండి అన్నారు. చేస్తాను సార్ అన్నాను. సో చేశాను. 1 2 3 4 టేకులు పడ్డాయి. అంటే ఒక్కో టేకులో ఒక్కోళ్ళు మిస్టేక్ చేస్తున్నారు, కామన్, అది సహజంగా ఎవరేం చేస్తారు. నాకు కళామతల్లి భిక్ష నాటక రంగంలో నేను అంటే డ్యాన్స్ అయితే నేను నాకు తెలిసి ఒక 1000 ప్రోగ్రామ్స్ పైన చేశా స్టేజీల మీద డ్యాన్స్. అందువల్ల నాకు డ్యాన్స్ అనేది కొట్టిన పిండి. నాకు ఒక ముందు చూపించి చేసేస్తా, అది నేను సార్కి చెప్పాల. ఓకే, దాచుకొని నన్ను నేను తగ్గించుకొని చేశాను. ది బెస్ట్ అందరిలో. ఆ రోజు ఆయన అన్న మాట అండి, అంటే మీడియా ముఖంగా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలీదు, బట్ నా ఎమోషనల్ ఆనందంతో చెప్తున్నా. దగ్గరకు వచ్చాయన, ఏమంటే లావుగున్నారు, మీరు నిలబడిపోయి ఏం చేస్తారు అనుకున్నాను, కుమ్మేశారండి డ్యాన్స్, ఎరక్కొట్టారు, సూపర్ అండి అని అప్రిషియేట్ చేశారు. అప్పుడు నిజంగా చెప్తున్నాను అంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు, సక్సెస్ గ్రాఫ్లో ప్రతి సినిమా హిట్ కొట్టే డైరెక్టరు నన్ను మీరు సూపర్ అన్నారంటే ఇంకా అంతకంటే నాకేం కావాలి చెప్పండి. అవును, నిజంగా నిజంగా అదే పెద్ద అవార్డు. అసలు నాకు అవార్డే అంతే. నాకు అసలు అన్లిమిటెడ్ లిమిట్ దాటిపోయి లోపల నా మైండ్ డ్యాన్స్ చేస్తుంది హ్యాపీగా.